సంతోషము. క్రిస్మస్ అంటేనే ఆనందము. మరి ఈ యొక్క ఆనందాన్ని ప్రపంచమంతా కూడా జరుపుకోవడానికి, ఈ యొక్క ఆనందాన్ని అనుభవించడానికి ప్రపంచమంతా శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి డిసెంబర్ 25 అనగానే అందరికీ కూడా సంతోషము. తన మన భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలను ప్రతి ఒక్కరు కూడా ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉంటారు. ఈ క్రిస్మస్ అనేది ఎలా ప్రారంభమైంది, క్రిస్మస్ యొక్క అర్థం ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనము సుమారుగా 2000 సంవత్సరాల వెనక్కి మనమందరం కూడా వెళ్ళవలసినటువంటి వారున్నాం. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టినటువంటి సందర్భాన్ని మనమందరం కూడా క్రిస్మస్